చూడండి మా వాళ్ళు ఈరోజు ఏదో కొత్త ఐటమ్ అరిటాకు చికెన్ వండుదామని చెప్పి ట్రై చేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. దానికే మా వాడు అరిటాకులు కోయడానికి వెళ్తున్నాడు. బాబు సరిగా చూసుకుని వెళ్ళండి, రక్త పింజర్లు ఉంటాయి ఇక్కడ. బస్ కొట్టేద్దరు. అవతలది బాగుంది, అవతల బాగుంది. రెండు కావాలి, రెండు తీసి సరిపోతుంది. కడిగితే ఇది కూడా బాగానే ఉంటుంది. చాలు రా. మొత్తానికి స్పాట్కి అయితే చేరుకున్నాం. టొప్పలు డొంకలు అన్ని దాటుకుని ఏటి దాకా రావాల్సి వచ్చింది. సామాన్లన్నీ రెడీ చేశారు. నమ్మకాయ పడిందంటే పూజకి రెడీ అయిపోయింది. నమ్మకాయ పోతురాజులో తయారయ్యావరా. ప్రభాస్ శివలింగం మోసినట్టు మోసాడు మావాడు. మాయా సామాన్లు ఏమీ తడిసిపోలేదు కదా? లేదు బాగానే ఉన్నాయి. ఇంతకి మా సారు ఆకు రెడీ చేయమన్నారు. దానివల్ల వాష్ చేస్తున్నాను చూసారా ఇలా వాష్ చేయాలి. భారీ నీటిలో వాష్ చేస్తే బాగా క్లీన్ అవుతుంది. ఓకేనా? సో కుకింగ్ విత్ మ్యూజిక్ అన్నమాట. మా వాళ్ళు ఇక్కడ ఆల్ ఇండియా చెఫ్ లాగా యాక్ట్ చేస్తున్నారు. కడగడాలు, ఒకడేమో విసురుతున్నాడు, ఒకడేమో క్యాచ్ పడుతున్నాడు. చాలా యాక్ట్ చేస్తున్నారు. మరి డిష్ అయితే ఎలా వస్తుందో తెలియదు కానీ యాక్టింగ్లు ఎక్కువైపోయి మా వాళ్ళకి. ఓకే ఏం చేయట్లేదు. మామూలు వాటర్ కడిగేవా? పర్లేదు. అది అరిటాకు చికెన్ విత్ ఎక్స్ట్రా మసాలా. ఏటో మా వాడు మసాలాలు అన్నీ అరిటాకులో కలిపేసి దాన్ని అరిటాకు చికెన్ అంటున్నాడు. వీళ్ళు నమ్ముకుని పొద్దున్నే ఏమీ తినకుండా వస్తాను. ఏటో నా పరిస్థితి ఈరోజు. అరే మా డిక్కీలో మైక్లు అయి ఉండిపోయారా? మసాలాలు రే ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారా? ముంచుతున్నావు ఇసురుతున్నావు. వీడికి మరీ ఎక్స్ట్రాలు. బయట తీరా ప్రసాద్ అర్జెంట్గా. టమాటాలు కడిగి అల్లం వెల్లుల్లి దంచి కొట్టి చికెన్లో వేస్తే బట్టలు చింపేసుకోవాలా. మధు ఏం చేస్తున్నావు? పిచ్చి కడుగుతున్నావా? పెట్టాలరా. ఏమరా ఏమైంది అలా అరుతున్నావు? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు. ఆకలేసి కేకలేసాడు అన్నాడు శ్రీశ్రీ, అందుకే వస్తున్నాడు కేకలు. ఆకలేసి ఉంటారు బాగానే. మిరపకాయలకి అడిగాడు కదా, మండుతున్నట్టుంది. టైం ఆల్రెడీ 12:30 అయిపోయింది. అరగంట ఆగారంటే అరిటాకు చికెన్ లేదు, ఆవకాయ చికెన్ లేదు. కోడి ఉంటే కోడి పలంగా తినేసేలాగా ఉన్నారు జనాలు. రే ఏం చేస్తున్నారా? దేనికి? మట్టిలో చికెన్ ఉండదు. బొంగులో చికెన్ అంటున్నారు కదా మాయా. మనం మట్టిలో మట్టిలో చికెన్ అంటాం. జింక మట్టి చికెన్ అంటే మాయ మళ్ళీ జింకనే తేవాలి. అయ్యో తడిచానే డ్రై ఫ్రూట్ తెచ్చేస్తారు. అట్ట మీద వేసి పిసికిసి లెవెల్ చేస్తాను నీకేరా. చాలు మెత్తెత్తి చాలు, సరిపోదు. నీళ్ళు ఇంకా నీళ్ళు బాగా మెత్తగా పిసుకాలి. ఎదవలుక్కులు ఇవ్వకు, నీళ్ళే ముందు. మొత్తానికి 10:30కి మొదలెడితే 1 గంట అయిపోతుంది. ఇప్పుడు మా వాడు ఆ కోడి కడుపు నింపుతున్నాడు. మా కడుపు ఎప్పుడు నింపుతాడో ఏంటో. ప్రసాద్ మా కర్రలు రెడీ చేస్తున్నాడు మంటకి. ఇప్పుడు ఫైర్ క్యాంప్ లాగా రెడీ చేసి
అది అంతే. ఏదమ్మా ఎలా చూడు ఒకసారి. 1 రోజు చంద్రుడిలాగా ఉంటాయి. నేను చాలా ట్రై చేస్తున్నాను అలా ఉండడానికి. నేను లైవ్ డైరెక్ట్ తీయమను. మా ఇంకో ఆకు సేమ్ ఎగ్జాక్ట్ గా అలా చుడితే ఇంకో చుడతాను గురు. ఆ ఆకు కట్టు గట్టిగా కట్టు. నువ్వు కట్టె పొడుతావు ఎట్లోనే పెంట మొత్తం పోయింది. నాని అన్న బాగా మసాలా కలిపిన చికెన్ని ఇప్పుడు అరిటాకులో ప్యాక్ చేసి దాని చుట్టూ బంకమట్టి పెడుతున్నారు. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు పొయ్యిలో పెడతారు. అది రెడీ అయ్యేసరికి ఇంకొక అరగంట గంట పట్టేలాగా ఉంది. వెయిట్ చేద్దాం మరి. పెద్ద అంటే మరి వేరే సెటప్ చేయాలి. అలా ఉంచు కొంచెం తీసేది కింద ఊడిపోతున్నారు కుమారు. అదేమన్నా కర్రలకి చెప్తాను కానీ కుమారు ఎండిపోతే వేడెక్కిన తర్వాత ఏం కాదు, ఉండండి ఒక నిమిషం. తడిపోద్దు కదా. అలా ఉంచండి కుమారు. దీంతో బా కర్రలు సరిపోలేదు, తెచ్చినవన్నీ కాలిపోయాయి. మళ్ళీ కర్రలు తీసుకురావడానికి మేము వెళ్తున్నాం. నువ్వు స్లో మోషన్ వెళ్ళకు, కావాలంటే మనం స్లో చేసుకుందాం. అసలు మా వాళ్ళు అరిటాక్ చికెన్ అని అదని చెప్పి దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పడిస్తారు. ఇప్పుడు అది అగ్గు అవుతుందో బుగ్గు అవుతుందో ఇంకా తెలీదు. అందుకే అందాక ఆకలేస్తుందని చెప్పి తందూరి రెడీ చేద్దామని చెప్పి నేను ఇంకో ఐటమ్ స్టార్ట్ చేశాను. కర్రలు 2 పడుకోబెట్టండి. పై కర్రలు చిన్న బెండి చేయండి 2. బాగుంది. తిప్పుతాను మధు అది తిప్పరా. పొల్ల జాగ్రత్త ఉండు. ఓకే అప్పుడే ఎందుకురా చేయలు కాల్చుకుంటావు. తీసి ఇంక టేస్ట్ చేద్దాం ఇంకా. లేకపోతే బొగ్గులాగా ఉందా? లేదు, ఉప్పేసారు ఇందాక మసాలా కలిపారు కదా. తెలీదు. అరే ప్రసాద్, ఇందాక మసాలా కలిపావు, అందులో ఉప్పేసావా మసాలా కలిపావు కానీ. లేదు, నిమ్మకాయలో కలిపేసి నిమ్మకాయ నీటిలో కలిపేసి చుట్టూ వంపేద్దాం. ఓకే ఓకే తీయండి రా. చికెన్ రెడీ అయిపోయింది. రంబా చికెన్. ఎందులో తీయాలి? మసాలా పడిపోయింది. మావాడు బొంగులో చికెన్ చేస్తానని చెప్పి బొగ్గులో చికెన్ చేశాడు. చూడండి ఎలాగుందో. తీరాది ఇంకా వద్దు. ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్, గుండెకాయలు, కందనకాయలు ఎట్సెట్రా అన్నమాట. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడు ఎలా ఉందిరా కుమారు. ఏంట్రా నవ్వుతున్నావు కానీ నోట్లోంచి మాట రావట్లేదు. బాగుందా చెప్పరా. బాగాలేదురా ప్రసాద్.
దాన్ని అలా వండుతాను, అలా వదిలేండి, బాగాలేదు అది. అది ఉడకలేదు, అలా వదిలేండి దాన్ని. ఉడకలేదు, అలా వదిలేండి. సూపర్, మామూలు లేదు. అన్నీ తిన్నాక అన్నీ అంట. జస్ట్ 600 బొక్క. బ్రే హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫుడ్ ఐటమ్ ఈ రోజు. మా కుమార్ బావ చాలా బాగా అంటే ఇంకా చెప్పడానికి పేరు లేదు, అంత బాగా చేశాడు. రాన్ రస్టిక్. ఈ చికెన్ పేరు ఏదో చెప్పారు, ఏంటంటే మట్టిలో చికెన్. ఇదంతా ఫేక్ రివ్యూ, మీరు నమ్మకండి. ఫస్ట్ చెప్పాడు కదా అదే కరెక్ట్. చికెన్ మొత్తం బుగ్ అయిపోయింది, ఒకటేమోని ఇంకోటేమో ఉడకలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినాలి.